డేటా అనలిస్ట్ కి బెస్ట్ ఇన్స్టిట్యూట్ చెప్పండి. దీనికి సంబంధించి అసలు డేటా అనలిస్ట్ కి జాబ్స్ ఉన్నాయి. డేటా అనలిస్ట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ చాలా మంది అడుగుతున్నారు. డేటా అనలిస్ట్ జాబ్స్ ఉన్నాయి. ఎస్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రెషర్ గా కెరీర్ స్టార్ట్ చేయడానికి అడ్వాన్స్డ్ గా డేటా సైన్స్ విత్ ఏఐ, ఎన్ఎల్పి, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు డేటా అనలిస్ట్ జాబ్స్ కూడా అప్లై చేస్తారు. అయితే ఫ్రెషర్ గా డేటా అనలిస్ట్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. కానీ మీరు కాంపిటీషన్ అనేది వీళ్ళు అడ్వాన్స్ గా నేర్చుకున్న వాళ్ళతో పడాల్సి వస్తుంది. ఫ్రెషర్ కి అయితే ఈ పాయింట్. అదే కెరీర్ గ్యాప్ వాళ్ళనుకోండి, డేటా అనలిస్ట్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవచ్చు. అరౌండ్ 3+4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాల్స్ ఉన్నాయి డేటా అనలిస్ట్. అయితే చాలా మంది ఏంటి అంటే డేటా సైన్స్ నేర్చుకున్న వాళ్ళు డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా విజువలైజేషన్ స్పెషలిస్ట్, ఆపరేషన్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్, ప్రోడక్ట్, బిఏ అనలిస్ట్ ఇవన్నిటి మీద కూడా జాబ్స్ అప్లై చేస్తా ఉన్నారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. డేటా అనలిస్ట్ నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోండి. ఫ్రెషర్స్ అయితే నేనేమంటున్నానంటే ప్రయారిటీ డేటా సైన్స్ విత్ ఏఐకి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఏఐ జాబ్స్ కూడా చాలా పెరిగాయి. నిన్న రీసెంట్ గా ఒరాకిల్లో జాబులు పోవడానికి రీజన్ కూడా అందరూ జాబులు పోయినాయి అని మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు తీశారు అంటే $50 బిలియన్ దే ఆర్ ఇన్వెస్టింగ్ అని ఏఐ. దాంట్లో భాగంగానే కాస్ట్ కటింగ్ లో భాగంగా వరల్డ్ మొత్తంలో ఒరాకిల్ పనిచేసే వాళ్ళు మల్టిపుల్ సెక్టార్స్ లో 30,000 మందిని, ఇండియాలో పనిచేసే వాళ్ళని 12,000 మందిని టెర్మినేట్ చేశారు ఆర్ లే ఆఫ్ చేశారు. మనం టెర్మినేట్ అనొద్దు, లే ఆఫ్ చేశారు. సో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏదో ఇచ్చారు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి.